So hello my dear student. Today I am discuss about nodal analysis. Nodal analysis means we are finding at a nodal voltages. నోడల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే నోడ్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఉందో దాన్ని కనుక్కోవడానికి ఉపయోగించుకునే మెథడే నోడల్ అనాలిసిస్ అంటారు. మెష్ అనాలిసిస్లో కరెంట్స్ కనుక్కుంటాము. నోడల్ అనాలిసిస్లో వోల్టేజెస్ నోడ్ దగ్గర వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ హౌ మెనీ నోడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద నోడ్ 1. హియర్ వీఆర్ రిప్రజెంట్ ద V1 వోల్టేజ్. నోడ్ అంటే ఏమి? నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కనెక్ట్ అయ్యబడి ఉంటే దాన్ని ఏమంటారు? నోడ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏమి? దిస్ ఈస్ ద నోడ్ V2. సో దిస్ ఈస్ ద నోడ్ V3. సో దిస్ ఈస్ ద నోడ్ V4. This is the node V4 because you take this is the reference node. Reference node తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. సో 3 నోడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోతుంది. రెఫరెన్స్ నోడ్ అనేది మనకి గ్రౌండ్ కనెక్షన్ అనుకుంటాం. రెఫరెన్స్ నోడ్ అనేది గ్రౌండ్ కనెక్షన్గా తీసుకోవచ్చు. దీనిలో కూడా అంతే. నోడల్ అనాలిసిస్లో రెసిప్రోకల్గా యాడ్ చేస్తాం. R11 మీన్స్ నోడ్ 1, నోడ్ 2. R12 మీన్స్ నోడ్ 1 అండ్ నోడ్ 2. R23 మీన్స్ నోడ్ 2 అండ్ నోడ్ 3. ఓకే, చూద్దాం. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్. సో ఇక్కడ రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నోడ్ 1 అంటే V1. V1 కున్న రెసిస్టర్స్ అన్నీ కూడా రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిస్టర్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిస్టర్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిస్టర్. ఇవన్నీ కూడా రెసిప్రోకల్గా యాడ్ చేస్తారు. అంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R6. 1/R6. సో దిస్ ఈస్ ద నోడ్ 1, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రెసిస్టర్ R2, R6. సో కాబట్టి రెసిప్రోకల్ అంటే 1/R1, R1 ఉంటే 1/R1, R2 ఉంటే 1/R2, R6 ఉంటే 1/R6. ఓకే, 1, 2. 1, 2 అంటే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్కి ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ రెసిస్టర్ వేసుకోవాలి. ఫస్ట్ నోడ్ ఇది, సెకండ్ నోడ్ ఇది. కాబట్టి ఏం చేసుకోవాలి? ఇది R2 ఉంది కాబట్టి మైనస్ అనేది పెట్టుకోవాలి. మైనస్ 1/R2 అంటే డయాగ్నల్ అన్ని పాజిటివ్ వస్తాయి. రిమైనింగ్ అన్ని 1, 2, 2, 1, 3, 1, 3, 2 ఇవన్నీ కూడా నెగిటివ్గా పెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద టెక్నిక్ ఇన్ నోడల్ అనాలిసిస్. సో హియర్ మైనస్ 1/R2. 1, 3. 1, 3 ఏముంది ఇక్కడ? R6 ఉంది కాబట్టి మైనస్ 1/R6. మైనస్ 1/R6. ఓకే, నెక్స్ట్ 2, 1. ఓకే, 2, 1. 2, 1 ఏముంది ఇక్కడ? R2 ఉంది కాబట్టి ఏదైతే ఉందో అది రాస్తాం. మైనస్ 1/R2. 2, 2. 2, 2 మీన్స్ సెకండ్ నోడ్కున్న రెసిస్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 1/R2 ప్లస్ 1/R4 ప్లస్ 1/R3. 1/R3. 2, 3. 2, 3కి ఏముంది ఇక్కడ? మైనస్ 1/R3. మైనస్ 1/R3. నెక్స్ట్ 3, 1. 3, 1 మీన్స్ మైనస్ 1/R6. 3, 2 మైనస్ 1/R3. 3, 3. 3, 3 మీన్స్ 3 నోడ్కి ఏ బ్రాంచెస్ ఉన్నాయి? 1/R5 ప్లస్ 1/R3 ప్లస్ 1/R6. 1/R6. This is a V1 node, V2 node, V3. That is equal to
దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్. చూడండి, నోడ్ నుంచి కరెంటు ఫ్లో అవుతూ ఉందనుకో, అవుట్వర్డ్ ఫ్లో అవుతుంది అనుకోండి, మైనస్ తీసుకోవాలి. నోడ్ డైరెక్షను, నోడ్ సైడ్ కరెంట్ వస్తుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు, ప్లస్ తీసుకుంటారు. సో ఇది అవుట్వర్డ్ కరెంట్ కాబట్టి -I1. ఓకే, ఈ కరెంట్ అనేది నోడ్కి వస్తూ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలా, +I5. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ కూడా నోడ్కి వస్తుంది కాబట్టి +I2. సో దోస్ కరెంట్ ఫ్లో ఇన్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్, I5, I2 and I1. సో నెక్స్ట్ నోడ్ 2. నోడ్ 2 దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లో హియర్. ఇక్కడ ఏ కరెంటు లేదు, ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ కరెంట్ ఏమీ లేదు. సో కాబట్టి 0. ఓకే, నోడ్ 3. నోడ్ 3 మీన్స్ I3 కరెంట్ ఇన్ఫ్లో కాబట్టి +I3 ఇది అవుట్ఫ్లో -I5. నెక్స్ట్ ఇది కూడా అవుట్ఫ్లో కాబట్టి -I4. దిస్ ఈజ్ ద కరెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకు హౌ మచ్ వోల్టేజ్ అంటే ఇదంతా మనం క్యాలిక్యులేటర్కి ఇస్తే V1, V2, V3 అనేటివి మనకు వస్తాయి. ఏమొస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ V1 = సమ్ K1 అనుకోండి, V2 = K2 అనుకోండి, V3 = K3. K1, K2, K3 అనుకుందాం. సో ఇవి వచ్చాయి అనుకుందాం, మనకి క్యాలిక్యులేటర్కి ఇస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు మనకు అడుగుతాడు హౌ మచ్ వోల్టేజ్ హియర్, 2 ohmsలో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ VR3కి ఏం వోల్టేజ్ ఉంటుంది, VR3 = ఇది V2కి V3కి మధ్యలో ఉంది కాబట్టి V2 - V3. ఇన్ కేస్ మనకు కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, సో IR3 కరెంట్ కావాలి అంటే ఏమి, ఈ వోల్టేజ్ V2 - V3 ఇవి రెండు ఎక్కడ ఉంది, ఇక్కడ R3లో ఉంది కాబట్టి R3తో డివైడ్ చేయండి. అంటే V/R కదా, ఏమది V/R. ఒకవేళ ఇన్ కేస్ పవర్ కనుక్కోమన్నాడు అనుకోండి, పవర్ PR2 పవర్ కనుక్కోవాలంటే జస్ట్ దీన్ని స్క్వేర్ చేస్తారు, అంటే V2 - V3² V²R కదా. పవర్ ఫార్ములా ఏమి, పవర్ ఫార్ములా పవర్ I² R అన్న రాసుకోవచ్చు, లేదా V²R రాసుకోవచ్చు, లేదా V/I కూడా రాసుకోవచ్చు. V/I ఇవి పవర్ ఫార్ములాస్ అన్నమాట. సో నోడల్ అనాలిసిస్ అంటే మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ R4లో మన వోల్టేజ్ కావాలనుకో, R4లో వోల్టేజ్ ఏముంది, ఇక్కడ V2 వోల్టేజ్ అనేది ఉంటుంది. V2 వోల్టేజ్ అనేది R4లో వోల్టేజ్. ఒకవేళ కరెంట్ కనుక్కోమన్నాడు అనుకో, V2/R4 వేస్తే కరెంట్ వస్తుంది. ఒకవేళ పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, V2² వేస్తారు, V2² దిస్ ఈజ్ ద నోడల్ అనాలిసిస్. ఓకే, పవర్ కానీ కరెంట్ కానీ వోల్టేజ్ కానీ కనుక్కునే విధానము ఈ విధంగా నోడల్ అనాలిసిస్లో ఉంటుంది. సో ఐఎమ్ explain one example problem. Okay, hello my dear students, see the one of the example. So find the nodal voltages, find the node voltages. Node voltages means here there is no branch, this is the short circuit, this is the reference node. So this is the reference node. చూడండి, బ్రాంచ్ ఇదో బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇది మనకు నోడ్ V1. సో ఇది నోడ్ V2, ఇది నోడ్ V3. అంటే బ్రాంచెస్ ఉండాలి, కానీ షార్ట్ సర్క్యూట్ కాబట్టి దిస్ ఇస్ ద రెఫరెన్స్ నోడ్. సో కాబట్టి రైట్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ R11 మీన్స్ నోడ్ 1కి ఏవైతే రెసిస్టర్స్ ఉన్నాయో అవన్నీ రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి. ఏముంది ఇక్కడ 3 ohms, 2 ohms, 1 ohm ఉంది కాబట్టి 1/1 + 1/2
ప్లస్ 1/3. దిస్ ఈజ్ ద R11. R12 ఏదైతే ఉందో అది రాసుకోవాలి, మైనస్ 1/3. 13కి ఏముంది ఇక్కడ, మైనస్ 1/1. 2కి 1కు ఉండేది ఇదే ఇక్కడ వస్తుంది, మైనస్ 1/3. 2కు ఉండేది ఏమి, 3 ohms, 4 ohms, 2 ohms. సో 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/4. ఓకే. నెక్స్ట్ 2, 3 ఉండేది ఏముంది ఇక్కడ, మైనస్ 1/2. ఓకే. నెక్స్ట్ 3, 1 ఏముంది ఇక్కడ మనకి, మైనస్ 1/1. 3, 2 ఏముంది ఇక్కడ మనకి, మైనస్ 1/2. 3 ohm, 3 నోడ్ 3కి ఏమి ఉండే రెసిస్టర్స్, 2 ohms, 5 ohms, 1 ohm. సో కాబట్టి 1/2 ప్లస్ 1/5 ప్లస్ 1/1. This is the V1, V2, V3. That is equal to voltage currents. This is the 5 amperes is incoming currents. నోడ్ కి వస్తూ ఉంది కాబట్టి ప్లస్ 5. నెక్స్ట్ ఈ 4 amperes అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి మైనస్, మైనస్ 5 మైనస్ 4. నెక్స్ట్ 3 amperes కరెంటు ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ప్లస్. సో ఇక్కడ కరెంట్స్ లేవు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ నోడ్ 3కి 4 amperes కరెంట్ వస్తూ ఉంది కాబట్టి ప్లస్ 4. సో ఈ కరెంట్ అనేది 1 ampere కరెంట్ అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి మైనస్ 1. సో ఇవన్నీ మనకి దాట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 4 మీన్స్ 1, 3. సో ఇవన్నీ కూడా మనకు క్యాల్సీకి ఇచ్చినట్లయితే మనకి ఏమొస్తాయి, V1, V2, V3 అనేవి వస్తాయి. ఓకే. ఈ విధంగా మనము నోడల్ అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే. సో నోడల్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్ కాన్సెప్టు, నెక్స్ట్ వాటిపైన ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే. థ్యాంక్ యూ. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. Hello my dear students. Today I discuss about mesh analysis. మనము ఒక మెష్లో కరెంట్స్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో వాటి గురించి మీకు చాలా ఈజీ మెథడ్, చాలా సులభమైన పద్ధతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెష్ అనాలిసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ఒక్కొక్క మెష్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని కనుక్కుంటాం. హౌ మచ్ కరెంట్ ఫ్లో ఇన్ ద మెష్. ఓకే.
the mesh analysis by using, first of all, we are currents to finding in the loop or mesh. Okay, so whenever give the 3 loops, we are writing the matrix form in 3 by 3. అంటే మనకు 3 లూప్స్ ఉంటే 3 by 3 మ్యాట్రిక్స్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ 4 లూప్స్ వస్తే 4 by 4 మ్యాట్రిక్స్, ఒకవేళ 2 లూప్స్ ఉంటే 2 by 2 మ్యాట్రిక్స్ మనం రాసుకుంటాం. మనం ఇక్కడ మనకి ఇచ్చిన మెస్ అనాలిసిస్లో 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి మనం 3 by 3 మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో ద గివన్ సర్క్యూట్ హ్యావింగ్ 3 లూప్స్. ఓకే, we writing matrix in 3 by 3. Okay, so how to write the matrix form? All those currents are represent clockwise or anti-clockwise. ఓకే, సో మనకి ఇచ్చిన లూప్లో కరెంట్స్ అనేది అన్ని క్లాక్ వైజ్లో అన్న పెట్టుకోండి, లేదా యాంటీ క్లాక్ వైజ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా ఒక లూపు క్లాక్ వైజు, అనదర్ లూపు యాంటీ క్లాక్ వైజ్ ఇలా పెట్టుకొని కూడా చేయొచ్చు. కానీ మీరు ఏదో ఒక మెథడ్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ మెథడ్ అన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్, అన్ని ఆల్ లూప్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. యూ సీ ద గివన్ సర్క్యూట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్. ఆల్రెడీగా మనం మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్లో మనము మ్యాట్రిక్స్ ఎలా మనము చేసుకుంటాము. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటో రాస్తాను, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. 3 by 3 మ్యాట్రిక్స్, ఇక్కడ 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి 3 by 3 మ్యాట్రిక్స్ రాస్తున్నాను. అంటే ఏంటి, R11, R12, R13, R21, R22, R23, R31, R32, R33. ఓకే, మ్యాట్రిక్స్ మనం ఈ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. 4 లూప్స్ ఉంటే 4 by 4 మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ కరెంట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ వోల్టేజెస్ రిప్రజెంట్ చేయాలి, VA, VB, VC. ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాసేటప్పుడు చూడండి, ఈ డయాగ్నల్ అంతా కూడా ప్లస్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అన్నీ కూడా మైనస్ పెట్టుకోవాలి. అంటే ఇట్లా మైనస్ 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 మైనస్. మనకి యాక్చువల్గా మనకు చెప్పే మెథడ్ ఏంటంటే మెస్ ఈక్వేషన్స్ రాసుకునే పద్ధతి చెప్తాడు. మన కాలేజెస్లో మనకు ఈక్వేషన్స్, ప్రతి లూప్కి ఒక ఈక్వేషన్ రాస్తారు, KVL అప్లై చేసి రాసుకుంటారు. సో అది కన్ఫ్యూజ్గా ఉంటుందని మీకు సింపుల్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ద R11? R11 means it is nothing but sum of the all loop resistors. ఓకే, ప్రతి లూప్లో కూడా మనకు ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో ఆ రెసిస్టర్స్ అన్ని యాడ్ చేసే విధానాన్నే R11 అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, R11 అంటే ఏమి, సమ్ ఆఫ్ ద ఆల్ ఫస్ట్ లూప్ రెసిస్టర్స్. సో ఫస్ట్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేస్తే దాన్ని R11 అంటారు. చూడ ఫస్ట్ లూప్లో ఏమొస్తాయి మనకి, R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R9. సో అవన్నీ సమ్ చేస్తున్నాం. అంటే R11 మీన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R9. దిస్ ఈజ్ ద R11. ఓకే, నెక్స్ట్ చూడండి 1-2. ఏమి ఇక్కడ 1-2 అంటే ఫస్ట్ లూపు సెకండ్ లూప్కు మధ్య ఏదైతే రెసిస్టర్ ఉంటుందో ఆ రెసిస్టర్ అనేది మనము రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ లూపు ఇది, సెకండ్ లూప్ ఉన్న రెసిస్టర్ ఏది, R3 మాత్రమే. కాబట్టి ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పెట్టుకుంటారు, R3. ఓకే, నెక్స్ట్ R13 అంటే ఫస్ట్ లూపు థర్డ్ లూప్కు ఉన్న మధ్యలో రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ రాసుకోవాల్సి ఉంటుంది, మైనస్ R9. ఓకే, నెక్స్ట్ R21 అంటే
1 to ఏదైతే వస్తుందో అదే రెసిస్టరే ఇక్కడ రాసుకుంటారు. అంటే మీ 2కి 1కున్న రెసిస్టర్ ఏది, అదే రెసిస్టర్ మనము ఇక్కడికి రావాల్సి ఉంటుంది -R3. ఓకే, నెక్స్ట్ R22 అంటే సమ్ ఆఫ్ ద సెకండ్ లూప్ రెసిస్టర్స్. సెకండ్ లూప్ రెసిస్టర్స్ ఏముంటాయి మనకు, R3 ప్లస్ R4 ప్లస్ R5 ప్లస్ R6. సో R3 ప్లస్ R4 ప్లస్ R5 ప్లస్ R6. ఓకే, నెక్స్ట్ R2కి 3కి ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేసుకోవాలి. ఏముంది ఇక్కడ 2కి 3కి ఉన్న రిప్రజెంటేషన్, ఇక్కడ R6 కాబట్టి -R6. ఓకే, నెక్స్ట్ 3-1. సో 3-1 అన్న 1-3 అన్న ఒకటే, 1-3 అన్న 3-1 అన్న ఒకటే కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే రెసిస్టర్ ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 3-2 మీన్స్ 3కి 2కి ఏదైతే రెసిస్టర్ ఉంటుందో, రెండింటికి కలిపే రెసిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రెసిస్టర్ మాత్రమే రాసుకోవాలి, అంటే -R6. ఓకే, R33 అంటే థర్డ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఏమి, R6 ప్లస్ R7 ప్లస్ R8 ప్లస్ R9. ఓకే, R6 R7 R8 R9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కరెంట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి, I1 I2 I3. దాట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజెస్ చూసుకోవాలి. ఫస్ట్ వోల్టేజ్ చూడండి, ఈ డైరెక్షన్ అనేది ఇది పాజిటివ్ సైన్, ఇది నెగిటివ్ సైన్. యారో డైరెక్షన్ అనేది నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ ఫ్లో అవుతుంటే +V1 వోల్టేజ్ అని రిప్రజెంట్ చేసుకోవాలి. ఎలా ఉంది ఇది యారో డైరెక్షన్, ఇది మైనస్, ఇది ప్లస్. సో ప్లస్ పాజిటివ్ సైడ్ ఫ్లో అవుతుంది కాబట్టి కరెంటు ఇక్కడ +V1 అని రిప్రజెంట్ చేసుకోవాలంటే V1. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ ఎలా ఉంది ఇది కూడా ఈ వోల్టేజ్ కూడా వస్తుంది. ఇది ఎలా ఉంది, పాజిటివ్ సైడే కాబట్టి ఇది కూడా +V3 అట్లే యాడ్ చేసుకోవాలి ఆ వోల్టేజ్కి. ఓకే, ఇది మనకి ఫస్ట్ లూప్లో ఉన్న వోల్టేజెస్. నెక్స్ట్ సెకండ్ లూప్ వోల్టేజెస్ చూడండి. సెకండ్ లూప్ చూడండి, ఇది పాజిటివ్ సైడే ఇది కూడా ఫ్లో అవుతుంది. ఇది పాజిటివ్ కదా, యారో డైరెక్షన్ ప్లస్ సైడ్ ఉంది కాబట్టి +V2. ఓకే, నెక్స్ట్ ఈ వోల్టేజెస్ ఇలా ఫ్లో అయ్యి చూడండి, ఇది ఎలా పోతుంది, ఇది నెగిటివ్ సైడ్ ఫ్లో అవుతుంది కాబట్టి -V3. ఓకే, -V3. నెక్స్ట్ చూడండి ఈ వోల్టేజెస్ ఇలా ఫ్లో అయ్యి ఎలా వస్తుంది, నెగిటివ్ సైడ్ వస్తుంది అంటే -V5. నెక్స్ట్ అలాగే ఈ V3 అనే వోల్టేజ్తో పాటు ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ లూప్లో ఈ వోల్టేజ్ కూడా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది కూడా పాజిటివ్ సైడే కాబట్టి +V4. ఓకే, నెక్స్ట్ థర్డ్ లూప్ వోల్టేజెస్ చూసుకోండి. థర్డ్ లూప్ వోల్టేజెస్ ఎలా ఉంది, ఇది పాజిటివ్ డైరెక్షన్ కదా, ఇది ప్లస్, ఇది మైనస్. డైరెక్షన్ అనేది పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది +V5. నెక్స్ట్ ఈ వోల్టేజ్ ఇలా ఫ్లో అవుతుంది అంటే ఈ కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి I3 నెగిటివ్ సైడ్ కాబట్టి -V4. ఓకే, ఈ కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఎలా వస్తుంది, -V6. ఈ విధంగా మెష్ అనాలిసిస్ అనేది మనము కనుక్కుంటాం. ఓకే, సో ఇవి నెక్స్ట్ ఏం చేయాలి, మనము కరెంట్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు I1 కరెంట్ అంటే Δ1/Δ. సో I2 కరెంటు Δ2/Δ. సో I3 కరెంట్ అంటే Δ3/Δ. సో డెల్టా అంటే దిస్ మ్యాట్రిక్స్ ఆఫ్ డెట్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోగలిగితే దాన్ని డెల్టా అంటారు. Δ1 అంటే ఇక్కడ ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసి ఇక్కడ వోల్టేజెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ రీప్లేస్ చేసి డెట్ కడితే దాన్ని Δ1 అంటారు. Δ2 అంటే సెకండ్ కాలం ప్లేస్లో ఈ వోల్టేజెస్ రీప్లేస్ చేస్తే అప్పుడు
ఇది డెల్టా 2 అనబడుతుంది. ఓకే, నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు కావాలనుకుంటే డెల్టా 3 కావాలంటే థర్డ్ కాలము తీసివేసి వోల్టేజెస్ ఇక్కడ రాసుకొని డెట్ కడితే మనకు I3 కరెంటు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మనకి ఇన్ కేస్ హౌ మచ్ కరెంట్ ఫ్లో ఇన్ ద 6 R6 రెసిస్టర్ అనుకోండి. సో ఇక్కడ ఏమి IR6 రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఫ్లో అవుతుందంటే మీరు సింపుల్గా చూడండి, ఈ కరెంట్ అనేది డౌన్ వస్తుంది, ఈ కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మనకు I2 మైనస్ I3గా తీసుకుంటాం. సో ఈ కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఈ కరెంట్ అనేది ఏముంది, ఇది అప్వర్డ్ డైరెక్షన్. కాబట్టి I2 మైనస్ I3. ఒకవేళ ఇన్ కేస్ వోల్టేజ్ కనుక్కోవాల్సి వస్తే VR6 అంటే I2 మైనస్ I3 ఇంటూ ఈ R6. ఒకవేళ ఇన్ కేస్ పవర్ కనుక్కోవాల్సి వస్తే PR6 దాట్ ఈజ్ ఈక్వల్ టు I2 మైనస్ I3 హోల్ స్క్వేర్ ఇంటూ R6. జస్ట్ ఈ కరెంట్ని స్క్వేర్ చేసి R6తో మల్టిప్లై చేస్తే పవర్ వస్తుంది. సో మీకు ఇక్కడ R1 R2లు ఇచ్చాను కాబట్టి మీకు అర్థమవుతుందని ఇది R1 R2లు ఇలాగా రిప్రజెంట్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు వాల్యూస్ ఇస్తే అవి కూడా సేమ్ ఇలాగ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా చేసేదాన్ని ఏమంటారంటే మెష్ అనాలిసిస్ అంటారు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే R12 అన్న R21 అన్న ఒకటే, R31 అన్న R13 అన్న ఒకటే, R32 అన్న R223 అన్న ఒకటే. ఓకే, ఇది ఈ విధంగా మెష్ అనాలిసిస్ అనేది మనం అప్లై చేస్తాం. ఎప్పుడైనా సరే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఒకటి పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్గా రిప్రజెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సింపుల్ టెక్నిక్ ఫర్ మెష్ అనాలిసిస్. ఈ I1, I2, I3 ఫైండ్ అవుట్ చేయడానికి మనకు మ్యాథమెటిక్స్లో క్రామర్స్ మెథడ్ అనే దాన్ని ఉపయోగించుకోగలిగితే I1, I2, I3 వాల్యూస్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. లేదంటే క్యాల్కులేటర్ వాడగలిగితే ఇంకా ఈజీగా కనుక్కోవచ్చు. ఇది వెరీ వెరీ సింపుల్ మెథడ్ ఇన్ ద మెష్ అనాలిసిస్. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఆల్రెడీగా కాన్సెప్ట్స్ వల్ల ఐ am explain, present I am solve the one of the example. Here how to apply the mesh analysis the given circuit. Already I have told the how to apply the currents in the loop clockwise or anti-clockwise. ఓకే, మనం క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ కానీ అప్లై చేసుకోవచ్చు. I1, దిస్ ఈజ్ ద I2, దిస్ ఈజ్ ద I3. ఓకే, I am represent the currents, all those currents and this direction, this is clockwise or anti-clockwise, anything. Okay, I am represent clockwise or anti-clockwise. So I am here applied this type of direction. So how to find this mesh having 3 loops? You write 3/3 matrix. 4 loops వస్తే 4/4, 3 loops వస్తే 3/3 మ్యాట్రిక్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో నేను 3 లూప్స్ ఇచ్చా కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ రాస్తున్నా. 3/3 మ్యాట్రిక్స్ అంటే ఆల్రెడీగా ఐ టోల్డ్ ఏమి R11, R12, R13, R21, R22, R23, R31, R32, R33. So this is I1, I2, I3. That is equal to V1, V2, V3. Okay. So how to write the matrix? So here principal diagonal means positive, all those elements are 0, minus, we are indicate minus. This is the minus, minus, minus. Okay, diagonal మాత్రం positive 1 2 2 1, 1 3 3 1, 2 3 3 2 or represent the negative. Okay, so you write the matrix. R11 means
R11 means sum of the first loop resistors 3 plus 4. 3 plus 4 means 3 plus 4. Okay. 1 2 అంటే ఫస్ట్ లూప్ సెకండ్ లూప్కి. ఫస్ట్ లూప్ సెకండ్ లూప్ యొక్క కామన్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏముంది నీకు 4 ohms కాబట్టి జస్ట్ -4. 1 3 1కి 3కి ఉన్న రెసిస్టర్ ఏది కూడా లేదు కాబట్టి వీఆర్ రిప్రజెంట్ 0. ఓకే, రెసిస్టర్ ఏది లేదు. 2 తర్వాత థర్డ్ లూప్ వస్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ రెసిస్టర్ ఇన్ బిట్వీన్ I1 అండ్ I2, ఫస్ట్ లూప్ అండ్ థర్డ్ లూప్. నెక్స్ట్ 2 1 2 1 అన్న 1 2 అన్న ఒకటే. ఇక్కడ 4 ohms ఇక్కడ ఉన్నదే ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. 2 2 మీన్స్ you add the third loop resistors 4 plus 6 plus 8. 4 plus 6 plus 8. 2 3 2 3 means 2 की 3 की minus 8. 3 1 3 1 అన్న 1 3 అన్న ఒకటి. there is no resistor in between first loop and third loop, 0. 3 2 3 2 means here -8. ఈ రెసిస్టర్ ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. 3 3 means 8 plus 9. 8 plus 9. Where represents the current I1, I2, I3, that is equal to voltages. This is a positive polarity, this is the negative polarity. This current is flow in positive direction, you represent plus 10 volt, plus 10. So this current is passing through the negative direction. I1 current negative direction means -2. 10 volts ఫస్ట్ లూప్లోనే వస్తుంది, 2 volts ఫస్ట్ లూప్లో వస్తుంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్. నెక్స్ట్ 2 సెకండ్ లూప్లో ఉన్న వోల్టేజెస్ మీన్స్ దిస్ I2 కరెంట్ ఫ్లో ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్, యూ రిప్రజెంట్ +2. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ డైరెక్షన్. సో ఇది కూడా +1. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ లూప్ వోల్టేజెస్, this is going on the negative direction. So this is negative, this arrow direction negative side because we are indicate -1. So this voltage, this I3 current flow in the 5 volts negative direction. This is the plus, this is minus. Negative direction means -5. Okay, this is the represented. 3 plus 4 means 3 plus 4 means 7, -4, 0, -4, 18, -8, 0, -8, 17. So this is I1, I2, I3. That is equal to 10 minus 2 means 8. 2 plus 1 means 3. -1 minus 5 means -6. So how to find the I1 current? I1 current means I1 is equal to delta 1 by delta U. I2 current means delta 2 by delta. I3 current means delta 3 by delta. సో మనం ఇది క్యాల్సీలో మనం అప్లై చేసుకోగలిగితే మనకి ఈజీగా I1, I2, I3 మనం కనుక్కోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్. ఓకే, గివన్ ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్చువల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మీరు క్యాల్సీలో ఈ వాల్యూస్ కొట్టుకోగలిగితే I1, I2, I3 మీరు క్యాల్సీ ఆపరేట్ చేయడం తెలిస్తే ఈజీగా మనం I1, I2, I3 కనుక్కోవడానికి వీలవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద మెష్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ. Hello my dear students, see the nodal analysis. సో నోడల్ అనాలిసిస్ ద్వారా మనం
వోల్టేజెస్ నోడ్ దగ్గర వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, హియర్ యు సీ నోడ్ మీన్స్ all those passive elements or active elements connected at a point. The point is called a node. Node ante చూడండి ఇక్కడ. So this is the node V1, this is the V2, this is the V3. So node V1, V2, V3 ఇది గ్రౌండ్ కనెక్షన్ కాబట్టి this is called a reference node. This is called a reference node. ఆల్రెడీ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ మెష్ అనాలిసిస్. సో మెష్ అనాలిసిస్ ఏ విధంగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకుంటాము, ఇక్కడ కూడా అలాగే రాసుకుంటాము, కాకపోతే రెసిప్రోకల్గా యాడ్ చేస్తాం. యు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ నోడ్ 1. ఆల్రెడీ వీ నో దట్ R11, R12, R13, R21, R22, R23, R31, R32, R33. Here we are represent voltages V1, V2, V3. The currents here represent the current IA, IB, IC. We represent the currents. So given currents are, this is the I1, this is the I2, I3, I4, I5, I6. Here given currents are, you see here the V1 node, V2 node and V3 node. So principal diagonals are positive, remaining elements are negative. First of all you are understanding, so node 1, what is the node 1? Node 1 means here the V1 is the node 1. సో నోడ్ 1కున్న రెసిస్టర్స్ అన్నీ కూడా రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి. సో నోడ్ 1కున్న రెసిస్టర్స్ ఏముండే నీకు R2, R3, R1. సో రెసిప్రోకల్గా మనం యాడ్ చేసుకోవాలి. అంటే 1/R, R1 మీన్స్ 1/R1, R2 మీన్స్ 1/R2 ప్లస్ 1/R3. ఈ విధంగా మెష్ అనాలిసిస్ అయితే R1 ప్లస్ R2 ప్లస్ R3 రాస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, రెసిప్రోకల్గా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1, 2 నోడ్ 1 అండ్ నోడ్ 2 ఉన్న రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టర్ మనము 1కి 2కి ఉన్న రెసిస్టర్ ఏమి R2 మాత్రమే కాబట్టి -1/R2. ఓకే, నెక్స్ట్ 1, 3 1కి 3కి ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. 1కి 3కి ఉన్న రెసిస్టర్ ఏంటి -1/R1. డయాగ్నల్ పాజిటివ్, ఆల్ దోస్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ 2, 1 2కి 1కు ఉన్న ఈ రెసిస్టరే ఇక్కడ రాసుకుంటాం R2. 2, 2 మీన్స్ నోడ్ 2కు ఉన్న రెసిస్టర్స్ అన్నీ కూడా రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి. అంటే 1/R2 ప్లస్ 1/R4 ప్లస్ 1/R5. ఓకే, 2, 3 అంటే -2కి 3కి ఉన్న రెసిస్టర్ ఏమిది -1/R5. ఓకే, నెక్స్ట్ 3, 1 అంటే 3, 1 ఏమి ఇక్కడ R1. సో -1/R1. ఓకే, నెక్స్ట్ 3, 2 ఉన్న రెసిస్టర్ ఏది ఇది ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఇక్కడ వస్తుంది -1/R5. 3, 3 మీన్స్ 3, 1/R5 ప్లస్ 1/R1 ప్లస్ 1/R6 ప్లస్ 1/R6, 1/R5, 1/R1. Okay, here 3 resistor 1, 2, 3. V2 ki 1, 2, 3. Okay, 1, 2, 3. So this is the matrix form. We are represent here voltage V1, V2, V3. So how to apply the currents? So incoming currents,
దిస్ ఈజ్ ద ఇన్కమింగ్ కరెంట్. నోడ్కి కరెంటు ఇన్కమింగ్లో ఉంటే పాజిటివ్ I1గా తీసుకోవాలి, పాజిటివ్ I1. దిస్ కరెంట్ ఈజ్ అవుట్ఫ్లో కరెంట్ కాబట్టి మైనస్, ఇండికేట్ ద మైనస్. సో దిస్ కరెంట్ మీన్స్ ఇన్కమింగ్ మీన్స్ ప్లస్ I6. ఓకే, నెక్స్ట్ నోడ్ 2. నోడ్ 2 I5 మీన్స్ ఇన్కమింగ్ టు నోడ్ 2. ఓకే, I5. Okay, this current also incoming, this also current incoming, it is I7. So minus I7, incoming is plus I7. So I7 is incoming and I5 is the incoming. Next, node 3. Node 3 currents are I4 is the incoming, I3 is the incoming, I7 is the outgoing current. This is the outgoing. Okay, this is the I6 means outgoing. Okay, this is the 4 currents having a node 3. చూడండి, డైరెక్షన్ అనేది మన నోడ్ సైడ్ ఉందనుకోండి, డైరెక్షన్ అంటే ఇది ఇండికేషన్ డైరెక్షన్, నోడ్ సైడ్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఓకే, అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్, నోడ్ డైరెక్షన్ ఇలా ఉందనుకోండి, ఈ నోడ్కి మైనస్గా తీసుకోవాలి. ఇది నోడల్ అనాలిసిస్. నెక్స్ట్ ఇదంతా మనం క్యాల్సీలో మనం క్యాలిక్యులేటర్లో ఆపరేట్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఆపరేట్ చేయగలిగితే మనకు V1, V2, V3 మనకు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా. ఆల్రెడీ వీ నో దట్ డెల్టా 1 మీన్స్ ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసి IA, IB, IC అనేది, అంటే ఇక్కడ ఉన్న కరెంట్స్ వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేసి డెల్టా కడితే దానికి I1 వస్తుంది. డెల్టా మీన్స్ ద గివన్ మ్యాట్రిక్స్, మనకి ఏదైతే మనకు నోడల్ మ్యాట్రిక్స్ ఏదైతే వచ్చిందో దానికి డెట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్నే డెల్టా అంటారు. డెల్టా 2 కావాల్సి వస్తే సెకండ్ కాలం ఎలిమినేట్ చేసి ఇక్కడ కరెంట్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసుకొని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా 2 వస్తుంది. సిమిలర్లీ డెల్టా 3 కావాల్సి వస్తే ఈ ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేసి ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి డెల్టా ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా 3 వస్తుంది. లేదా నువ్వు క్యాల్సీ యూజ్ చేయగలిగితే ఈజీగా మనకు వాల్యూస్ అనేది V1, V2, V3 అనేటివి వస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ హౌ మచ్ కరెంట్ ఇన్ R2 అన్నాడు అనుకోండి, ఈ R2లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనం V1 వోల్టేజ్కి V2 వోల్టేజ్కి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం V1 మైనస్ V2 బై R2. దిస్ ఈజ్ ద కరెంట్ అట్ R2. ఒకవేళ ఇన్ కేస్ VR2 కావాల్సి వచ్చింది అనుకోండి, VR2 మీన్స్ V1 మైనస్ V2. ఒకవేళ ఇన్ కేస్ పవర్ కావాల్సి వచ్చింది అనుకోండి, PR2కి పవర్ కనుక్కోవాల్సి వస్తే జస్ట్ దీన్ని స్క్వేర్ చేయండి, V1 మైనస్ V2 స్క్వేర్ బై R2. R2 అప్లై చేస్తే మనకు పవర్స్ ఇక I కానీ లేదా V కానీ లేదా P కానీ కనుక్కోమంటాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ సింప్లెస్ట్ మెథడ్ ఇన్ మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, నోడల్ అనాలిసిస్ అంటే మీరు సింపుల్గా ఈక్వేషన్స్ వేసి సాల్వ్ చేసేదానికన్నా సింపుల్గా ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ ద్వారా కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ I am discuss then other super mesh and super node. Next class I am explain. Okay, I will explain next class super mesh and super node. Thank you. Guru Brahma Guru Vishnu Guru Devo Mahesh